వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారి ఆభరణాలు, హుండీలో నగదును దుండగులు అపహరించారు. ఆభరణాలు, నగదు విలువ 25 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. చోరీ చేసే సమయంలో సీసీ కెమెరా వైర్లను దుండగులు కట్ చేశారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. స్వామివారి ఆభరణాలు, హుండీలో నగదును దుండగులు అపహరించారు. ఆభరణాలు, నగదు విలువ 25 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. చోరీ చేసే సమయంలో సీసీ కెమెరా వైర్లను దుండగులు కట్ చేశారు. ఇక ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాము, మొత్తానికి ఆభరణాలు, నగదు కలిపి 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుతం ఆ దుండగులు ఎక్కడున్నారు, ఏంటి ఏమైనా తెలిసిందా? శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గు చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి జరిగిన చోరీకి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు ముందుగానే ఆలయ ప్రాంగణంలో చొరబడి ఏదైతే భద్రతా వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ సంబంధించి కెమెరాల వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారని పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న డిఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో 2 బృందాలు క్రూస్ టీమ్ తో కలిపి ఆలయంలో పూర్తిగా దొంగలు ఏ విధంగా ప్రవేశించారు, ఆధారాలు సేకరించే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఉన్న ఆభరణాలతో పాటు ఉండిలో ఉన్న కొంత నగదు సుమారు 25 లక్షల వరకు ఉంటుందని ఆలయానికి సంబంధించిన ఆ వ్యక్తులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పలాస కాశీబొగ్గు సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గత నవంబర్ 1న తొక్కిసలాట్లో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగింది. అయితే ఈ విషయం మరొక ముందే తాజాగా జరిగిన చోరీ ఘటన ఆలయ భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతుంది. వరుస ఘటనలతో ఆలయ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పలాస నడిబొట్టులో ఉన్న ఈ ఆలయానికి సంబంధించి పోలీసుల తాలూకా నిర్లక్ష్యంగానే అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు గతంలో కూడా ఈ ఆలయానికి సంబంధించి నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల 9 మంది చనిపోగా ఇప్పుడు ఆలయానికి సంబంధించి సుమారు 25 లక్షల ఆభరణాలతో పాటు నగదు చోరీ గురి కావడం, అంతేకాకుండా ఆలయం సంబంధించి హరిముకుంద పండా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము.